వెల్కమ్ టు AR5 టీవీ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన తప్పులే ఆయన మెడకు చుట్టుకొని సాధారణ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని, జగన్ను ఓటమి భయం వెంటాడుతుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జోషన్ చెప్పారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, రాజధాని లేని రాష్ట్రంగా నిలిపారని విమర్శించారు. నంద్యాల ఎంపీ పోత బ్రహ్మానందరెడ్డి 5 ఏళ్లు ప్రజల సమస్యలు విస్మరించి ధనార్జన ధ్యేయంగా ఉంటూ ప్రజలకు ఎంపీ ఎవరు అంటే తెలియకుండా ఉన్నారని, మళ్లీ ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని, నంద్యాల జిల్లా ప్రజలు పోచాను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని బైరెడ్డి అన్నారు. బైరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ చేరికలు. నంద్యాల, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువ కప్పి బైరెడ్డి ఆహ్వానించి సముచిత స్థానం పార్టీలో ఉంటుందన్నారు. స్థానికులకు విలువే లేదు, వాళ్ళకే రాసిచ్చిపోండి. మీరంతా కూడా స్థానికులు వద్దు, మీ ఆస్తులు గీస్తులని ఖాళీ చేసి పటయ్య మీరే తీసుకోండి, మాకు వద్దు. ఈడ ఎందుకు మేము ఇదేదో విదేశాలలో ఉన్నట్టుంది, ఈడ మా సొంత ఊర్లో ఉన్నట్టు లేదు, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుంది. మేము విలేజ్ విలేజ్ మొత్తం ఎక్కడికి ఏం జరుగుతోంది ప్రజలు చూస్తున్నారు కదా. ఈరోజు వీళ్ళని తరిమి కొట్టాల, వీళ్ళను గుండ్రేవలు సాధించుకోవాలా మనం. ఫారూక్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఈయన మంత్రి ఏది ఖాయం, ఎందుకంటే మైనార్టీలలో ఒకడే ఏకైక నాయకుడు ఆయన, మైనార్టీ మినిస్టర్ అవుతాడు ఇక్కడ, గెలిస్తేది ఖాయం. నేను ఒకటే చెప్తున్నాను ఆయనను, అయ్యా నిలబెట్టి గుండ్రేవలు సాధించాను నువ్వు శబరమ్మ ఇద్దరు కలిసి. తీగల వంతెన వద్దయ్యా, అది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, అది ఊకే షూటింగ్లకు పనికొస్తుంది అయ్యా. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే మనకు 60 టీఎంసీలు నీళ్లు వస్తాయి, 60 టీఎంసీలు. రాయలసీమ దరిద్రం తీరుతుంది. మీరిద్దరు కలిసి సాధించండి. అది నేను ఒక ఉద్యమకారునిగా మీకు నేను సలహా ఇస్తున్నాను. నేను వీళ్ళని గెలిపించుకోవాలి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళను గుండు కొట్టి వీళ్ళకు ఉలిగడల దండేసి వీళ్ళకు ఇది మన సున్నం పట్టెలు పెట్టి నెత్తిన వీళ్ళ గాడి మీద ఊరేగి ఇచ్చే కాలం వస్తుంది. చూస్తుండండి మీరు, టైం ఎక్కువ లేదు అని కూడా నేను చెప్తున్నాను. శిల్పాలను చూద్దాం.